అబ్బా! ఏమెండలు మా సారోళ్ళు 2కి రమ్మన్నారు. కానీ నేను పొద్దుగాల 8కి వచ్చి ఆఫీస్‌లో కూసున్నా ఏసీ కోసమని. ఇక బయట ఎండలకు భయపడి వామ్మో 2కత్తే ఆయింత చక్కెరొచ్చి కిందే పడుతునో వడదెబ్బ తాకి ఇంకేమైతదో అని భయముల్లా. అందుకే ఎండెళ్ళక ముందుకే ఆఫీస్‌లో కూసున్నా. నాకు ఇకుమతు నాకుంది. కానీ గీ అన్న నాకంటే ఎక్కువ ఇకుమతి చేసిండుగా, మరేం చేసిండంటారా? ఎండకాలం ఎండలు దంచి కొడుతున్నాయి. జోరు మీదుండు సూర్యుడు. దంచి దంచి ఆనలు కొట్టినట్టు సంపిడిచి పెడుతుండుగా సూర్యుడు. ఇంట్లోకించి బయటకు వెళ్దామనే ఆలోచన మెదట్ల కచ్చకట్టే ముందే కండ్ల ముందర సూర్యుడు కనిపించబట్టే. అందుకే అందరు ఇల్లే సర్గం అనుకుంటుర్రు. కానీ పండ్లకు జరంతా పక్కకు పెడుతుర్రు. పొద్దుగాల పోతుర్రు, పొద్దుగంగా పోతుర్రు పండ్లకు. కానీ ఎర్రనెండక వెళ్తలేరు. యోగి కడప జిల్లాలో గమ్మత్తు ముచ్చటైందోటి. చిన్నపిల్లగాండ్లు ముసలోళ్ళు వేడికి తట్టుకుంటలేరు. వాళ్ళ కోసం ఏమన్నా నికుమత్ చేయాలని టోపీ కింద ఆకులు పెట్టుకుంటు గీ అన్న. అయ్యి గానుగాకులు చల్లగుంచుతాయి, ఎండను దాకని అంటండి అన్న. కనగాకులు మరి చాలా చల్లగా ఉంటుంది, చాలా అద్భుతం. అంటే చేసుకుంటే బాగుంటుంది, చాలా మంచిది. రూపాయి ఖర్చులే. టోపీ ఒకటి పైన ఉంటుంది, చుట్టూ ఆకు ఉంటుంది. ముక్కలకి గాలి పోకుండా కచ్చిపు, కళ్ళ గద్దాలు. అసలు ఇంట్లో నెట్ ఉంది, ఇంట్లో నెట్ ఉంది, చల్లగా ఉంది. అంటే కానాగులో ఉంటాయని పెద్దలు చెప్తానా. నేను ఏంటంటే ఇంకా చెట్లు అనుకూలంగా ఉన్నాయి కదా, మేము మా ఇంటి దగ్గరకి అణం చెట్టు ఉంది, వచ్చేవాడు పెట్టుకొని వచ్చేస్తా, చల్లగా ఉంటుంది. సల్వ ఎత్తది, చల్లగా ఉంటుంది గానుగాకు. ఇగో ఇవి పెట్టుకోర్రి, వీటితోటి ఓర్రి, వీటితో తిరుగుర్రి. కానీ ఆగేతందుకు ఇకమత్ చేసుకోవాలి, లేకపోతే టోపీ కింద పెట్టుకోరని అంటాడు. గీ అన్నకి ఐడియాతోటి కడప నగరం అంతా ఐరలైతండు. మీరు సుతం పెట్టుకోర్రి గానుగాకులను, చల్లదట.